రాజ్యాంగ పరిరక్షణ సమితి దండోరా బంజారా హిల్స్ జీవీకే మాల్ అంబేద్కర్ విగ్రహం నుండి పంచాగుట్ట అంబేద్కర్ విగ్రహం వరకు భారీ దండోరా ప్రదర్శన నిర్వహించారు. మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్లు రాజ్యాంగం రద్దు చేయాలని ఆలోచన చేశారని విమర్శించారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ గజ్జల కాంతం దండోరా వేసి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. 400 సీట్లు వస్తేనే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందని, అందుకే ఇద్దరూ కలిసి ఎవరికి అవకాశం లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 80% ప్రజలకు ఇవ్వాల్సిన అవకాశాలు కాలరాయాలని చూస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ రక్షణ దండోరా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రక్షణ దండోరను నిర్వహించడం జరిగింది. ఈలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ తొలగించాలని ఆలోచన చేస్తున్నారు. ఎవరు? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ తొలగించాలని చూస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో మరొక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు, రిజర్వేషన్ తొలగిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా రిజర్వేషన్లను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను కాపాడుతాడు, భారత రాజ్యాంగాన్ని కాపాడుతాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ను, భారత రాజ్యాంగాన్ని కాపాడుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ